యువగళమే టార్గెట్గా కుట్రలు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు వేలాది ప్రజలు నారా లోకేష్ గారితో అడుగులేస్తున్నారు. యువకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వివిధ సామాజిక వర్గాల వారు, వివిధ వృత్తుల వారు లోకేష్ గారిని కలుస్తున్నారు. తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. లోకేష్ గారు కూడా వారి సమస్యలను విని తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉందనే భరోసా కలిగిస్తున్నారు. పాదయాత్ర మొదటి రోజు నుండే అపూర్వమైన స్పందన వచ్చింది. తనకు ఎదురైన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ, కోరిన వారికి సెల్ఫీలు ఇస్తూ, యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ, అవసరమైన వారికి అక్కడికక్కడే సాయం చేస్తూ లోకేష్ ముందుకు వెళుతున్నారు. ప్రజలు కూడా లోకేష్ను తమ సమస్యలు తీర్చడానికి వచ్చిన బంధువులా భావించి హృదయానికి హత్తుకుంటున్నారు. పూల వర్షం కురిపిస్తున్నారు. నీరాజనాలు అందించి స్వాగతిస్తున్నారు. పాదయాత్ర ఇలాగే కొనసాగితే తమ ప్రభుత్వానికి మూడుతుందని 3 రోజుల్లోనే అర్థమైంది వైసీపీ పెద్దలకు. వెంటనే కుట్రలు మొదలుపెట్టారు. యువగళం పాదయాత్రను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అవరోధాలు సృష్టించడానికి తాడేపల్లిలో ఏకంగా ఓ పెద్ద నెట్వర్క్ను ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. జీవో నెంబర్ 1 పేరిట పాదయాత్రను అడ్డుకోవడానికి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని చిత్తూరులో మోహరింపజేసింది. అంతేకాదు, లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు కొల్లి రఘురామిరెడ్డి అనే DIG స్థాయి అధికారిని ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు నియమించారు. లోకేష్ గారు ప్రసంగించేందుకు మైకు అందుకోగానే పోలీసులు బిలబిలామంటూ వచ్చేసి ఆయన చేతిలోని మైకును లాగేసుకుంటున్నారు. ప్రచార వాహనాలను లాగేసుకున్నారు. వాహనం లేదు కదా అని లోకేష్ గారు ఓ భవనం మీదకెక్కి మాట్లాడితే మరుసటి రోజు లోకేష్ వచ్చే దారిలోని భవనాలన్నీ పోలీసులతో నిండిపోయాయి. జనంలోనే ఓ స్టూలు వేసుకుని దానిపై నిలబడి మాట్లాడుతుంటే ఆ స్టూల్ను కూడా పోలీసులు లాక్కెళ్ళిపోతున్నారు. పాదయాత్రపై ప్రభుత్వ వేధింపులు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూడండి. యువగళం పాదయాత్రను ఆపడానికి 1000 మంది పోలీసులు, 20 మంది SIలు, 10 మంది CIలు, 6 DSPలను జగన్ రెడ్డి పంపాడంటే లోకేష్ గారి పాదయాత్ర ఎంతగా ప్రభుత్వ పెద్దలను కలవర పెడుతోందో తెలుస్తోంది. లోకేష్ గారికి ముందు 30 జీపులు, డ్రోన్ కెమెరాలు, ఇంటెలిజెన్స్ను పెట్టి వీడియోలను తీయించి ఎప్పటికప్పుడు తాడేపల్లికి పంపిస్తున్నారు. పాదయాత్రకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేందుకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తోందని సమాచారం. అంతేకాదు, పోలీసులే డ్రోన్ల ద్వారా పాదయాత్ర దృశ్యాలు తీసి భార్గవ్కు పంపుతున్నారని, ఈ దృశ్యాల ద్వారా ఎక్కడెక్కడ భద్రతా లోపాలు ఉన్నాయో చూసుకుని లోకేష్పై కుట్రలు పన్నుతున్నారని, లోకేష్కు ప్రాణహాని తలపెట్టే ఆలోచన తాడేపల్లి పెద్దలు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆందోళన చెందుతున్నారు. పాదయాత్ర 20 రోజులు దాటేసరికే లోకేష్ గారి మీద 20 కేసులు పెట్టేశారు పోలీసులు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా తన పాదయాత్రను ఆపలేదని, తన గొంతు నొక్కలేదని లోకేష్ అంటున్నారు. నువ్వు మైక్ తీసినంత మాత్రాన ఈ లోకేష్ ఆగడు. తాత గొంతు వచ్చింది రే నాకు. దీంట్లో సౌండ్ ఉన్నంత వరకు నేను పోరాడతా. లోకేష్ పాదయాత్ర ప్రజల కోసం, ప్రజల బాధలు తీర్చడం కోసం. కాబట్టి పాదయాత్రకు ప్రజలే అండగా నిలబడాలి. లోకేష్కు మద్దతుగా కదలి రావాలి.